అయితే రెట్రో మూవీ రివ్యూ అయితే చూద్దాం. మన యాక్టర్ గారు వచ్చేసి సూర్య గారు అండ్ పూజా హెగ్డే గారు అండ్ ఇంకా చాలా మంది అదర్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. ఈ మూవీ నాకైతే ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చలేదు. చాలా మందికి కూడా నచ్చకపోవచ్చు. ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు ఏ పార్ట్ ఎప్పుడు రన్ అవుతుందో తెలియకపోవచ్చు. బేసిక్‌గా ఎక్కడి నుంచి మూవీ స్టార్ట్ అవుతుందంటే అని క్యారెక్టర్‌తోనైతే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ పారి అనే క్యారెక్టర్ ఎవరో కాదు మన సూర్య గారు. సినిమాలో ఒక గ్యాంగ్‌స్టర్ అని చెప్పుకోవచ్చు. తనకు పూజా హెగ్డే గారికైతే లవ్ స్టోరీ అయితే కుదురుతుంది. అలా కుదిరిన తర్వాత అనుకోకుండా ఒక సిట్యుయేషన్ వల్ల ఏది ఏమైందనేది ఈ ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది. ఓవరాల్‌గా ఇటు లవ్‌కి, ఇటు గ్యాంగ్‌స్టర్ మధ్యలో మిడిల్‌లో ఉండే సూర్య గారు కొన్ని సీన్స్ గాని, ఇవి కొన్ని మోడ్స్ ఆఫ్ పార్ట్స్ అయితే చూసినట్టయితే అనిపించదు. ఇంకా చెప్పుకోవాలంటే సినిమాటోగ్రఫీ మాత్రం ప్రొడ్యూసర్ కానీ చాలా బావుంటుంది. మెయిన్‌గా 90స్‌లో సీన్ మాత్రం చాలా బాగున్నాయి. మన 'కార్తీక్ సుబ్బరి' డైరెక్షన్‌లో ఈ ఫిల్మ్ వచ్చింది కాబట్టి చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. సూర్య గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. కాకపోతే ఇక్కడ సాంగ్స్ అనేది బాగా అనిపియలేదు. ఎస్పెషల్లీ ఇంకొక థాట్ ఏంటిదంటే బీజీఎం కూడా ఏదో అలా ఉంది అన్నట్టే అనిపిచ్చింది. అంతకు మించి ఏం లేదు. అంతకు మించి చెప్పాల్సింది కూడా ఏం లేదు మూవీ గురించి. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ఫైట్స్ ఉంటాయి. లైక్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైట్స్ అయితే ఉంటాయి. అవి కొంచెం బాగున్నాయి. సో, కరాటే టైప్‌లో చాలా బాగున్నాయి. మీరు మూవీ చూస్తే మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా మనం పూజా హెగ్డే గారి గురించి మాట్లాడుకుంటే మాత్రం పూజా హెగ్డే గారు వితౌట్ మేకప్‌తో ఈ మూవీలో నటించారని మీకు తెలిసే ఉంటుంది. ఆ సీన్స్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చెప్పుకోవాలంటే రెట్రో మూవీ అయితే ఇలా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే 'కంగువా' మూవీ అయితే అంత దారుణంగా అయిపోయింది. ఈ మూవీతోనైనా మన సూర్య గారు హిట్ కొట్టాలి. అది తెలుసుకోవాలంటే అప్‌కమింగ్‌లో చూడాలి. హిట్ లేకపోతే ఏంది అనేది అప్‌కమింగ్‌లో తెలుస్తుంది. ఈ మూవీ మాత్రం కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. అండ్ ఇంకొక వీక్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫిల్మ్‌లో విలన్స్‌ని కూడా వీక్‌గా చూపెట్టినట్టు అర్థమవుతుంది. కొంచెం స్ట్రాంగ్‌గా చూపెడితే బాగుండు. అంతే అంతకు మించి ఏమి లేదు. అండ్ ఇంతే మూవీ రివ్యూ. మీరు మూవీ చూస్తే మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి.